రుణవ్యాపులు 1600 రుణవ్యాపులను భారతదేశంలో రద్దు చేయడం జరిగింది. రుణవ్యాపుల ద్వారా దేశంలో వేలాది మంది చనిపోతుంటే రుణవ్యాపులను భారత రాష్ట్రపతి గారు 1600 రుణవ్యాపులను రద్దు చేసిన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 500కు పైగా రుణవ్యాపులు అప్పులు ఇచ్చి రుణ బాధితులను ఇబ్బందికి గురి చేస్తూ మానసిక వేధింపులతో ఎంతోమంది ఆత్మహత్యలకు గురయ్యారు. దాంట్లో భాగంగా 276 మంది ఆంధ్రప్రదేశ్లో చనిపోవడం జరిగింది. గతంలో 1000 మంది చనిపోవడం జరిగింది. మేము ఈ రుణవ్యాపుల బాధితుల కోసము భారతదేశ రాష్ట్రపతికి, రాష్ట్ర గవర్నర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. రాష్ట్ర గవర్నర్ గారు రాష్ట్ర డీజీపీకి 2 సార్లు లెటర్లు పంపించిన డీజీపీ గారు దాన్ని పట్టించుకోలేదు. అంటే సాక్షాత్తు రాష్ట్ర గవర్నరు పరిపాలించే విజయవాడలోనే 210 మందిలో చనిపోవడం జరిగింది. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది చనిపోతున్న రుణ బాధితుల మీద ఎవరు కూడా చర్య తీసుకోవడం లేదు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే రుణ వ్యాపులను రాష్ట్రంలో లేకుండా వాళ్ళని రద్దు చేయాలని చెప్పి చేస్తూ రుణ బాధితులకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి ఆ సెల్లులో రుణ బాధితులు ఎవరైనా ఇబ్బందికి గురవుతుంటే వాళ్లకు ఆయన ఫిర్యాదు చేయాలని చెప్పి, అదేవిధంగా డిఎస్పీలకు, ఎస్పీలకు కూడా ఆదేశాలు జారీ చేయాలి. రాష్ట్ర హోంమంత్రి గారు కూడా, రాష్ట్ర డీజీపీ గారు చర్య తీసుకొని వెంటనే రుణవ్యాపు బాధితుల కొరకు వాళ్ళు కట్టడి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు ఏఈ నాగరాజు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజే నూతనంగా ఎన్నికైన నంద్యాల జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ పెద్దపూజల్ల జింకల గోపాల్ గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. దళిత కులాలు, బీసీ కులాలు ఎక్కువగా రుణవ్యాపు బాధితుల ద్వారా చనిపోవడము, ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత బీసీ కులాల మహిళలను వితంతులను చేయొద్దని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి గారికి ప్రత్యేక రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజా సంఘాలు, సామాజిక సేవా సంఘాలు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున రుణవ్యాపు బాధితుల మీద చర్య తీసుకొని రద్దు చేయాలని చెప్పి 1600 రుణవ్యాపులను రద్దు చేస్తే దేశంలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రుణవ్యాపు బాధితుల సంఖ్య ఎక్కువైంది. దయచేసి రుణవ్యాపు బాధితులను రక్షించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా డోన్ ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. జే సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా డోన్ ప్రాంతంలో 16 మంది చనిపోవడం జరిగింది కనుక ఎమ్మెల్యే గారు కూడా, తర్వాత నంద్యాల ఎంపీ గారు, బీసీ జనార్దన్ రెడ్డి మంత్రి గారు వీళ్ళందరూ కూడా రుణవ్యాపు బాధితుల మీద చర్య తీసుకొని ప్రత్యేక ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి బాధితుల కొరకు వాళ్ళు కూడా వినతి పత్రాలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా